రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. దిస్ 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది.